బీరకాయ చుంచుడుకాయ కూరకి కావలసినవండి. బీరకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ, కల్లుప్పు అంటారండి, దొడ్డుప్పు, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర. బీరకాయ చాలా లేతగా ఉండాలండి, చాలా అంటే చాలా లేతగా ఉండాలి. చూడండి, ఇది చూస్తే మనకు పిందెలాగానే అనిపిస్తుంది, అలానే ఉండాలి. దాన్ని ఎలా కొయ్యాలి అంటే ఇలా రౌండ్గా కొయ్యాలండి, సన్నగా రౌండ్గా కోసుకోవాలి. బీరకాయ పొట్టు తీయొద్దండి, పొట్టు తీయకుంటేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇది చాలా పాతకాలం నాటి వంట. పసుపు, పాలు అండి. పాలు ముక్కలలో అంటే మనం కోసిన ముక్కలలో పాలు పోసుకొని ఉడకపెట్టుకోవాలి. పసుపు, పాలు ఇలా రౌండ్గా కోసుకున్నాం కదా, ఈ పాలు ఇది ఉడకడానికి సరిపోయేన్ని మాత్రమే వేసుకోవాలి. అంటే మనం పాలు మళ్ళీ పారపోయకూడదు, అంటే మిగిలినాయి కదా అని లోపల ఎసరులాగా పారపోయకూడదు. పసుపు వేసుకోవాలి. దీనికి సరిపడేంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనము కూరలో వేసుకుంటాం కదా, అందుకని కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ముక్క మంచి టేస్ట్ రావడానికి. స్టవ్ ఆన్ చేసుకొని మనము ఈ ముక్కల్ని ఉడకపెట్టుకోవాలి. హాఫ్ బాయిల్ లాగా ఉడకపెట్టుకోవాలి. ఎసరు అంటే పాలు మనము అవి ఉడికేంత మట్టుకే పోసుకోవాలి. మనము స్టవ్ను చిన్నగా పెట్టుకోవాలండి, అంటే సిమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టి. ఇలా అనుకోవాలండి. మనము వేసుకున్న ఉప్పు అవన్నీ సరిపడేలాగా, అంటే కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. స్పూన్ పెట్టి కలపకూడదు. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలండి, నూనె లేకుండా వేయించుకోవాలి. ఇలా నెమ్మదిగా వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలండి. వేయించుకునేటప్పుడు కూడా చాలా అంటే మంచిగా వేగుతాయి. మిరపకాయలు వేగాయండి. ఎలా తెలుస్తుంది అంటే మనకు ఈ గింజలు వేగినట్టు తెలుస్తాయి. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. ధనియాలు కొద్దిగా వేగినాక జీలకర్ర వేయాలండి. జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర, ధనియాలు అన్నీ వేగాయండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. షిఫ్ట్ చేసుకోవాలండి, చల్లారాలి కదా. ఇదే ప్యాన్లో మనము ఆయిల్ వేసుకుందాం. నేను ఆయిల్ చెప్పడం మర్చిపోయానండి. ఆయిల్ వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకుందామండి. ఇందులో పచ్చిమిర్చి వేయనంట, అమ్మ చెప్తుంటే నేను చేస్తున్నాను. ఉల్లిగడ్డ ఫ్రై అయిందండి, బాగా ఫ్రై అవ్వకూడదు ఉల్లిగడ్డ. అల్లం వేసుకుందాం. అల్లం ఫ్రెష్గా అయ్యేలా చూసుకోండి, అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఫ్లేవర్గా కూడా ఉంటుంది. మిరపకాయలు వేసుకుందామండి. చిన్న జారు కాబట్టి పొడుగ్గా ఉంటాయి కాబట్టి ఇలా విరిచి వేసుకుందాం. ఇప్పుడు ఈ ధనియాలు, జీలకర్ర కూడా ఇందులో వేసుకుందాం. ఇలా పొడి చేసుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా చేసుకోవాలి. ఇందులోనే కూరకు సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఇంతకుముందు ముక్కలు ఉడికించుకోవడానికి కూడా వేసుకున్నాము, చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు వేసుకుందామండి. నేను ఒక 2 గడ్డలు తీసుకున్నాను, ఎల్లిగడ్డలు తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పొడి కాస్త మనకు ఇలా ముద్దలాగా వచ్చిందండి. ఎల్లిపాయ వేసాం కదా. ఇప్పుడు ఇది మనము పోపు పెట్టుకున్నాం కదండి, అంటే ఉల్లిగడ్డతో పోపు వేసుకున్నాం కదా. దీంట్లో ఇప్పుడు మనము ఉడుకుతున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో నీరు అనేటివి లేనే లేవండి. చూడండి, ఇలా అసలు లేనే లేదు.
అంటే మనకు నీరు మొత్తం ఎవాపరేట్ అయిపోయేలాగా మూత పెట్టకుండా ఉడికించాను. చూడండి, నీళ్లు అనేటివి ఇందులో లేనే లేవు. నూనె నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి, సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు. ఆయిలే కనబడుతుంది కదా, అంటే ఇందులో వాటర్ లేనట్టు అర్థం. ఇప్పుడు మనము దీంట్లో మసాలా వేసుకుందాం. మసాలా కూడా ఇలా ముద్దలా ఉంది కదండి, మనం చేయితో ఇలా ఇలా అనుకుంటూ వేసుకోవాలి. ఎంత పడుతుందో అంతే వేసుకోండి, ఎందుకంటే మీరు కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా చూసుకొని వేసుకోండి. ఇది ఉంటుంది మసాలా, మనము పక్కన పెట్టుకుంటే ఉంటుంది. ఇలాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్లో ఇదంతా విడిపోతుంది, మసాలా విడిపోయి మన బీరకాయ ముక్కకి పట్టుకుంటుంది. చూడండి, మొత్తం మసాలా కలిసేలాగా నేను కలుపుకున్నాను. ఒక 5 మినిట్స్ కూర కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఈ కూర అయిపోయిందండి. మీకు టేస్ట్ చూసుకొని ఇంకా కొంచెం ఉప్పు కారం అంటే మనం చేసుకున్న మసాలా పడుతుంది అని అనుకుంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు, అంటే యాడ్ చేసుకోవచ్చు. రెడీ అయిందండి మన కర్రీ. ఇది ఎంతో పురాతనమైన అంటే పాతకాలపు వంట అండి. ఇలా చేసి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేను మీకు సర్వ్ చేసి చూపెడతాను. రెడీ అయిందండి మన బీరకాయ చుంచుడుకాయ కూర. వెనకటి వాళ్ళు ఇలా చుంచి వండుకునే వాళ్ళంట, అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, కామెంట్ చేయండి.